హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సర్చ్ లోకల్. ఈరోజు వీడియోలో ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి లబ్ధిదారుల ఎంపిక, అదేవిధంగా వీళ్లకు లబ్ధిదారులను వాళ్ళు ఏజ్ క్రైటీరియా పరంగా కూడా ఎంపిక చేస్తారా అనే దానిపైన కొన్ని సందేహాలు అయితే ఉన్నాయని చెప్పేసి అయితే చెప్పడం జరిగింది కొందరు. సో దీనికి సంబంధించి మంత్రి హౌసింగ్ శాఖ మంత్రి అయినటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కొన్ని క్లారిటీ ఇవ్వడం జరిగింది. సో ఈ వీడియో ద్వారా మీకు నేను అవి షేర్ చేయబోతున్నాను. సో వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చూసిన తర్వాత మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం సర్చ్ లోకల్ ఛానల్ ఇప్పుడే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించినటువంటి 6 గ్యారంటీల్లో ఒకటి ఇందిరమ్మ ఇళ్ల పథకం. పేద మరియు మధ్యతరగతి కుటుంబాలకు సొంత ఇంటి కలను నిజం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకురావడం జరిగింది. అయితే జూన్ 2న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వీలైనన్ని ఎక్కువ ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసి పేదలకు అందించాలని ప్రభుత్వం భావిస్తోంది. అయితే ఈ క్రమంలోనే లబ్ధిదారుల ఖాతాల్లో ఇటీవల నగదు కూడా వాళ్ళు జమ చేయడం జరిగింది. సో దీని తర్వాత మనం చూసుకున్నట్లయితే ఈ ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించినటువంటి ఏదైతే ఉందో దీనికి సంబంధించినటువంటి సమీక్షను పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అయితే నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ఇందిరమ్మ ఇండ్ల ఈ నేపథ్యంలో ధరల నియంత్రణకు 2 రోజుల్లో కమిటీ కూడా ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది. జిల్లా స్థాయిలో అదనపు కలెక్టర్ అధ్యక్షతన ఈ యొక్క కమిటీ పనిచేస్తుందని చెప్పేసి వాళ్ళు స్పష్టం చేశారు. దాంతోపాటుగా స్టీల్ రేటు గత ఏడాది నుంచి ఎలా ఉందో అంచనా వేసి నిర్ణయం తీసుకుంటామని చెప్పేసి మంత్రి పొంగులేటి గారు వివరించడం జరిగింది. మరోవైపు గిరిజనులైనటువంటి చెంచులకు ఇల్లు ఇస్తామని కూడా మంత్రి గారు చెప్పడం జరిగింది. సో చెంచులకు 9,200 ఇందిరమ్మ ఇల్లు నిర్మించి ఇవ్వాలని నిర్ణయించుకున్నట్టు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు వివరించారు. అయితే ఈ ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి మరోవైపు ఇటు రేవంత్ రెడ్డి గారు కూడా సమీక్షలు నిర్వహిస్తూనే ఉన్నారు. ఉన్నత అధికారులు ఈ సమీక్షలో పాల్గొన్నారు. అయితే ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలని, క్షేత్రస్థాయిలో ఎదురైనటువంటి సమస్యలను తక్షణమే గుర్తించి పరిష్కరించాలని చెప్పేసి అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి గారు ఆదేశించడం జరిగింది. ఇక ఈ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలంగాణలో ఇండ్లు లేనటువంటి నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద ఇల్లు ఇస్తామని చెప్పేసి చెప్పినటువంటి మాట మనకు అందరికీ తెలుసు. సో దీనిలో భాగంగానే వీళ్ళు ఇప్పుడు ఉద్యమకారులకు ఎవరైతే ఉన్నారో తెలంగాణ ఉద్యమకారులు వాళ్లకు 250 చదరపు గజాల ఇంటి స్థలం కూడా వీళ్ళు అందించడం జరుగుతుంది. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇందిరమ్మ ఇళ్లకు ఏజ్ లిమిట్ అనేది ఉంది అంటూ కొన్ని సామాజిక మాధ్యమాల్లో వస్తున్నటువంటి వార్తలను మంత్రి పొంగులేటి గారు ఖండించడం జరిగింది. సో లబ్ధిదారులకు ఎలాంటి వయో పరిమితి అంటే ఏజ్ లిమిట్, ఏజ్ క్రైటీరియా లేదు అని చెప్పేసి వాళ్ళు స్పష్టం చేశారు. అర్హులైనటువంటి అందరికీ కూడా ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని చెప్పేసి అధికారులను వాళ్ళు ఆదేశించడం జరిగింది. సో ప్రజలు ఎలాంటి వదంతులు కూడా నమ్మొద్దు అని చెప్పేసి వీళ్ళు ఈ యొక్క ప్రకటనలో పేర్కొన్నారు. సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సర్చ్ లోకల్ ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.